వేదికను అలంకరించినటువంటి సిపిఐ లీడర్ గారు సాబిర్ బాషా గారు, ఇంకా అభిజిత్ పాస్టర్ గారు, సామీల్ పాస్టర్ గారు, అందరికి దైవజనులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పాషా గారు చాలా చక్కగా ఆయన తన మాటలతో ప్రేమ ఐక్యత గురించి ఆయన ప్రసంగించి ఉన్నారు. చెప్పేది రెండు మాటలు. విశ్వాసానికి ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి ఆయన జాతులకు తండ్రి అయ్యాడు. మన విశ్వాసానికి ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి పునరుద్ధానుడై మనకు మరణము తరువాత జీవం ఉన్నదని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనందరి కూడా మహా ఉత్సవం కనుక మనందరం కూడా సంతోషిద్దాం, ఆనందిద్దాం. రైతులందరూ కూడా ఇక్కడ చేరి ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కూడా ఇక్కడ యేసుక్రీస్తు పునరుత్థాన పండుగను, ఈస్టర్ పండుగను జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా. ఇంకా ఇదే విధముగా మన పాస్టర్లందరూ కూడా ఐక్యతతో ఈ యొక్క సహకారంతో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని, ఇటువంటి కార్యాలు ఇతరులకు సాక్ష్యం ఇచ్చే విధంగా మన దేవునికి, సృష్టికర్త దేవునికి మహిమలు చేకూర్చే విధంగా ఉండాలని నా యొక్క ఆశ, ప్రార్థన. మీ అందరికీ కూడా వందనాలు.